ధృతరాష్ట్రుడు ఆదేశించిన ప్రకారం సంజయుడు పాండవులు బస చేస్తున్న ఉపప్లావ్యమనే చోటికి వెళ్ళాడు. యుధిష్ఠిరుడికి నమస్కరించాడు. ధృతరాష్ట్రుని తరఫున వారి యోగక్షేమాలన్నీ విచారించాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, ఓ సంజయ, చాలా కాలానికి నిన్ను కలుసుకున్నందుకు మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది అన్నాడు. నేను ధృతరాష్ట్రుడు ఆదేశించగా మీకో సందేశాన్ని తెచ్చాను. దయచేసి మీరంతా దాన్ని జాగరూకులై వినవలసిందిగా కోరుతున్నాను. మీ నిజాయితీని, మీ విధేయతను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. మీ ఆలోచన ఎన్నటికీ మంచిదిగానే ఉంటుంది, మంచి చేయాలనే ఉంటుంది. హాని తలబెడితే వంశమర్యాదకే అది కళంకంగా మీరు భావిస్తారని ఆయనకు తెలుసు. తెల్లని బట్టకు మరకైతే కొట్టొచ్చినట్లు కనబడే తీరున చెడు తలబెడితే కుటుంబ గౌరవానికే ఇది గొడ్డలి పెట్టయేనని ఇంకితమున్నవారు మీరు. ఆయన తరఫున నేను కృష్ణుడికి, ద్రుపదరాజుకి సాష్టాంగ వందనం ఆచరిస్తున్నాను. మీరంతా మీ కుటుంబ క్షేమాన్ని, సమృద్ధిని కోరుతూ అందుకు తగిన విధంగా నడుచుకుంటారని ఆశిస్తున్నాను అన్నాడు సంజయుడు. ఆ మాట విని యుధిష్ఠిరుడు, ఇదేదో వింతగా ఉందే. నేను అన్నదేమిటి, మీరు అర్థం చేసుకున్నదేమిటి? నేను యుద్ధం కావాలని కోరానా? దుర్యోధనాదులతో మాకున్న బాంధవ్యం, మిగతా మా కథంతా మీకు తెలుసు కదా. మేము ఎప్పటి పాండవులమే. మేము ఇప్పటికీ మైత్రి కోసమే ఎదురు చూస్తున్నాం. అయితే ఆ ఇంద్రప్రస్థపురం మాత్రం మాకు ఇవ్వవలసిందే అని తెగేసి చెప్పాడు. మీరు అదే కావాలని ఎందుకు పట్టుదలగా ఉన్నారు? చచ్చి చెడి సమరం చేసి సామ్రాజ్యాలు గెలుచుకోవడం కంటే బ్రతికుండి బిచ్చమెత్తుకు తిన్నా పర్వాలేదని నేను భావిస్తాను. పగ అన్నది విషపు మందు. అది తల్లోకి ఎక్కిందా అంతే, అంతం చూడందే వదలదు. యుద్ధం వల్ల అనర్థమే కానీ మేలు జరగదు. కనుక శాంతి కోరడం మంచిది కదా అన్నాడు సంజయుడు. అప్పుడు యుధిష్ఠిరుడు, దానికేం, తప్పకుండాను. అయితే ఈ విషయంలో తప్పెవరిదో ఒప్పెవరిదో మీరు గమనించవలసి ఉంటుంది. ఇడుగో కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇరువైపుల వారి క్షేమం కోరుకునేవాడు. ఆయన ఏం చెబుతాడో విందాం. ఒకవేళ నాది తప్పు అంటే నేను ఆయన సలహా ప్రకారమే నడుచుకుంటాను. ఎట్టి అభ్యంతరమూ లేదు అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఓ సంజయ, నేను కౌరవ పాండవులు ఇరువురి సంతోషాన్ని, అభ్యుదయాన్ని కాంక్షించేవాడిని. ఆ దుర్యోధనుడు రాజ్యమంతా తనకే కావాలంటే మాత్రం ఇచ్చేందుకు ఒప్పుకుంటావా చెప్పు? తప్పేదో నాకంటే యుధిష్ఠిరుడి కంటే కూడా నీకు బాగా తెలుసు. ఆలోచించు. ఆ దురహంకారి అయిన దుశ్శాసనుడు ద్రౌపదిని పట్టి నిండు సభలోకి ఈడ్చుకు వస్తూ ఉన్నప్పుడు కౌరవులెవ్వరూ నోరు విప్పలేదేం? విదురుడు ఒక్క మాటన్నాడు గాని దుర్యోధనుడైతే నిలువెల్లా పగతో తానో మహావృక్షమన్నట్లున్నాడు. కర్ణుడు ఆ చెట్టుకు బోధే, శకుని శాఖలు, దుశ్శాసనుడేమో దానికున్న లెక్కలేనన్ని పళ్ళు పువ్వులు అయి కూర్చున్నారే. ఆ ధృతరాష్ట్రుడేమో ఆ చెట్టుకి ఉన్న వ్రేళ్ళు. ఈ యుధిష్ఠిరుడు ఒక మహావృక్షమే, అయితే సుగుణాల రాశి. అర్జునుడు ఆ చెట్టు బోధే, భీమసేనుడు శాఖలు, నకుల సహదేవులు పళ్ళు పువ్వులును, సర్వాధీశ్వరుడనైన నేను, బ్రాహ్మణులు ఆ చెట్టుకు వ్రేళ్ళు. తెలిసిందా? నేనే స్వయంగా అక్కడికి వెళ్ళి మాట్లాడతాను. వినయం, వివేకం, విశిష్టమైన గుణాలు, విధుల్ని గురించి చెబుతాను. నన్ను గౌరవించి నా మాట వింటారనుకుంటాను. వినకపోతే భీమార్జునులు వారికి తగిన సమాధానం చెప్తారు అన్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు, సంజయ, నిశ్చింతగా వెళ్ళు. దుర్యోధనుడితో నా వంతు రాజ్యాన్ని నాకు ఇయ్యమని, లేదంటే యుద్ధానికి సిద్ధంగా ఉండమని నా మాటగా చెప్పవలసింది. దయచేసి ధృతరాష్ట్రునికి నా గౌరవాభివందనాలు. ఆయనను కుశలమడిగినట్లు నా తరఫున మనవి చేయవలసింది. మీ ఔదార్యం వల్లనే మేం చిన్నప్పుడు రాజ్యంలో భాగాన్ని పొందగలిగాం. ఒకసారి నన్ను రాజుగా చేసిన మీరు ఇప్పుడు మా రాజ్యభాగాన్ని నిరాకరించి ఇతరుల దయాధర్మం మీద ఆధారపడి అడుక్కు తిని బ్రతికేటట్లు చేయరని ఆశిస్తున్నాను. దుర్యోధనుడు మాకు కనీసం 5 ఊళ్ళు ఇవ్వడానికి అంగీకరిస్తాడని ఆశిస్తున్నాను. ఇంకా భీష్మ, ద్రోణ, విదురులకు తదితర పెద్దలకు నా ప్రణామాలు తెలియజేయవలసింది అని చెప్పి పంపాడు.
సంజయుడు అందరి వద్ద సెలవు తీసుకొని హస్తినాపురాన్ని చేరుకున్నాడు. రాజభవనానికి వెళ్ళి ముందు ధృతరాష్ట్రుణ్ణి కలుసుకొని, ఓ రాజా, యుధిష్ఠిరుడు క్షేమమే, మీకు అభినందనలు తెలుపమన్నాడు. అతడికి రాజ్యం దక్కకుండా చేసినట్లయితే కౌరవ వంశ వినాశానికి మీరే కారకులవుతారని, మీరు దురహంకారి అయిన మీ పుత్రుడి మీద పక్షపాత బుద్ధితో యుద్ధానికి సమ్మతించిన జయాపజయాలు ఎలా ఉంటాయో, కాబట్టి ఇకనైనా వారి ఆగడాలు కట్టిపెట్టమని, లేకపోతే మీరు దుష్పరిణామాన్ని ఎదుర్కోక తప్పదని చెప్పాడు. సుదీర్ఘమైన ప్రయాణం చేసి నేను ఎంతో బడలికతో ఉన్నాను. దయచేసి నాకు విశ్రాంతి ఇప్పించండి. రేపు రాజసభలో పాండవుల సందేశాన్ని అందిస్తాను అని చెప్పి సంజయుడు వెళ్ళిపోయాడు. ధృతరాష్ట్రునికి మాత్రం మనోవ్యధతో ఆ రాత్రి కంటికి కునుకు పట్టలేదు. విదురుడికి కబురంపి పిలిపించి ఆ రాత్రంతా అతడితో మాట్లాడుతూ గడిపాడు. అప్పుడు విదురుడు, నీకు నిద్ర పట్టడం లేదంటున్నావు. నిద్ర పట్టని వారెవరో తెలుసా? ఓడిపోయిన వాడికి నిద్ర ఉండదు, దొంగకి నిద్ర పట్టదు, బలహీనుడు నిద్రపోడు, కామాతురుడు కునుకు తీయడు, ఇంకా వీరుడైన శత్రువును ఎదుర్కోవడం వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయినవాడు నిద్రపోడు. కాబట్టి పై జాబితాలో నీవు ఉండవనుకుంటాను. నీవు పరుల సంపదను ఆశిస్తున్నావా అని అడిగాడు. మర్నాటి ఉదయం రాజసభ జనంతో కిటకిటలాడుతోంది. ప్రతి ఒక్కరూ సంజయుడు చెప్పబోయే విషయానికై ఎదురు చూస్తున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడు సంజయునితో, సంజయ, నీవు తెచ్చిన సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు తూచా తప్పక చెప్పమని ఆదేశిస్తున్నా అని అన్నాడు. అంతట సంజయుడు తన ఆసనం నుంచి లేచాడు. దుర్యోధన, అర్జునుడి సందేశాన్ని అవతరించవలసిందిగా కోరుతున్నాను. దుర్యోధనుడు కనుక మా రాజ్యాన్ని స్వాధీనం చేయకపోయినట్లయితే అందుకు తగిన ఫలితాన్ని పొందగలడని, తాను కృష్ణుడు దుర్యోధనుణ్ణి అతడి అనుచర బృందాన్ని హతమారుస్తామని, సమూలంగా నాశనం చేస్తామని అర్జునుడన్నమాట. సంజయుడు చెప్పిన మాటలు విని పితామహుడైన భీష్ముడు దుర్యోధనునితో, నా ప్రియమైన దుర్యోధన, నీవు ఆ కృష్ణార్జునుల శక్తి సామర్థ్యాలు ఎరుగవు నాయన. వారు నరనారాయణులని ఋషుల వాక్కు. వారి శక్తి మన ఊహకందనిది. అందుకని వారితో పోరాడాలనే నీ మూర్ఖపు ఆలోచనను వదిలిపెట్టు. నీకు దుర్బోధ చేస్తున్న 3 వ్యక్తుల మీద నువ్వు ఆధారపడి ఉన్నావు. వారే ఆ దురాలోచన పరుడైన శకుని, పాపిష్టివాడు ఆ దుశ్శాసనుడు, పరశురాముని శాపం పొందిన కర్ణుడును. వారి సాంగత్యం వద్దు అని సలహా ఇచ్చాడు. భీష్ముని మాటలు దుర్యోధనునికి రుచించలేదు. ద్రోణుడు భీష్ముడిలాగానే మాట్లాడాడు. భీష్ముని మాటలు అక్షరాల నిజం నాయన. పాండవులతో కలిసిమెలిసి శాంతియుతంగా ఉండటమే అన్ని విధాలా ఉత్తమం అంటూ వక్కాణించాడు. ధృతరాష్ట్రుడు పాండవుల బలపరాక్రమాలను గురించి వర్ణించి చెప్పమని సంజయుని పురమాయించాడు. అంతట సంజయుడు పాండవుల బలపరాక్రమాలు, యుద్ధ నైపుణ్యాల గురించి వ్యాఖ్యానించడం మొదలుపెట్టాడు. ధృతరాష్ట్రుడు హడలిపోయాడు. సంజయ, నీ మాటలు వింటుంటే నా పుత్రుల బ్రతుకులు ఏమి కానున్నాయోనని భయంతో నా గుండెలు దడదడలాడిపోతున్నాయి. సింహాన్ని చూసి బెదిరిపోయే జింకలాగా ఉంది నా పరిస్థితి. ఇక భవిష్యత్తులో నా కుమారుల క్షేమం ఎలా ఉంటుందో ఏమో. అయ్యో, కౌరవుల వినాశమే స్పష్టంగా కనపడుతోంది సుమా. పాచికలాట ఆరంభం నుంచే కౌరవుల మీదికి ఏదో ఉపద్రవం రానున్నట్లే తోస్తుంది. ఇప్పుడిక స్పష్టంగా రూఢిగా తేలిపోయినట్లే. దుర్యోధన, ఐశ్వర్యాన్ని ఆశించి దుర్మార్గమైన కృత్యానికి పాల్పడ్డావు. అంతా నా ప్రారబ్ధం. 100 కుమారులు హతులైనారని వినాల్సిన యోగం నాకుంది కాబోలు. అప్పుడు నేను చేసేదేముంది? వారి భార్యల ఏడ్పులు వింటూ అసహాయంగా పడి ఉండడం తప్ప అంటూ నిట్టూర్చాడు. విజయం పొందడం తప్ప అర్జునుడికి కావాల్సినవన్నీ ఉన్నాయి. 3 శక్తులు ఉమ్మడిగా చేరి రానున్నాయి. అవి కృష్ణుడు, అర్జునుడు, అతడి గాంధీవ ధనస్సు. అట్టి పరిస్థితుల్లో వారితో పోరుకు సిద్ధపడడం అవివేకం. అదీ కాక మనమే యుద్ధానికి దిగామో కౌరవుల వినాశం తథ్యం. కనుక మనము శాంతి కోసమే యత్నిస్తే యుధిష్ఠిరుడెంతో ఉత్తముడు కాబట్టి అతడితోనే అన్ని విషయాలు మాట్లాడి యుద్ధాన్ని తప్పించవచ్చు కదా అన్నాడు మళ్ళీ. ధృతరాష్ట్రుడు అంటున్నదంతా దుర్యోధనుడు ఓపిగ్గా విని ఇలా అన్నాడు. తండ్రి, మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మేమెంత బలశాలురమో మాకు తెలుసు. మాకు గెలుపు తప్పదు. ఆ విషయం యుధిష్ఠిరుడికి బాగా తెలుసు. రాజ్యమంతా ఎలాగూ లభించదనే నిరాశలో పడి కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వమని యాచనకు దిగాడు. దీనిని బట్టి వారికెంత బెదురు పుట్టిందో అర్థం కావడం లేదా అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు పాండవుల బలమెంతో, వారికున్న సైన్య సహకారం ఎంతటిదో, సాయపడతామన్న రాజులెవరో,
వారి పేర్లు వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు అదంతా సంజయుడు ఏకరువు పెట్టాడు. వారికి ఎంతటి సైనిక బలం ఉంది, వారికి సాయపడే వీరువరులైన రాజులెవరెవరో అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. సంజయుడు చెబుతున్న ఆ వర్ణనంతా విన్న తరువాత ధృతరాష్ట్రుడికి మరోసారి గుండె గుబేలు మంది. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాకు తెలుసు, నా మూర్ఖపు సంతానమైన దుర్యోధనుడు ఇంకా అతడి సోదరులు, వీరికి వత్తాసుగా నిలబడనున్న ఆ పనికి మాలిన రాజులు అంతా కట్టకట్టుకు నాశనం కావాల్సిందే, తప్పదు. నా మనోనేత్రానికంతా స్పష్టంగా కనబడుతూనే ఉంది. మృత్యుదేవత గాంధీవ ధనస్సు రూపంలో వచ్చి కౌరవులను అంతం చేయనుంది. నా సలహాని అలక్ష్యం చేసి దుర్యోధనుడు బలాబలాలు తెలియక ధార్మిక శక్తి దైవశక్తి అండగా ఉన్న వారితో యుద్ధానికి ఉబలాట పడుతున్నాడే అని వాపోయాడు. ఇక దుర్యోధనుడికి ఓర్పు సన్నగిల్లింది. తండ్రి మీద విరుచుకుపడ్డాడు. నా ప్రియమైన తండ్రి, దయచేసి నమ్మకం వదులుకోకండి. ఇరు వర్గాల వారు ఒకే కులానికి చెందిన వారి, ఇరువురు ఒకే నేల మీదనే నివసిస్తున్నారు. అటువంటప్పుడు మీరు వారికి ఎందుకు అంతటి ప్రత్యేకతని ఆపాదిస్తున్నారో, అధికులుగా అంచనా వేస్తున్నారో అర్థం కావడం లేదు. ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడి వైఖరి ఏమాత్రమూ నచ్చలేదు. ధృతరాష్ట్రుడు, సంజయుడు చెప్పింది అక్షరాల నిజం. యుద్ధం ఏవగించుకోదగినది, అనర్థదాయకమైనదీను. సగం రాజ్యమైతే నీకు సమృద్ధిగా సరిపోతుంది, మిగతా సగం పాండవులకు ఇచ్చివేయి. నే చెప్పడమైతే చెప్పాను, కానీ అంత తేలిగ్గా వినే నైజం నీకు లేదు. నేనే కాదు, భీష్మ, ద్రోణ, సంజయాదులెవ్వరికీ కూడా ఈ యుద్ధం ససేమిరా ఇష్టం లేదు. యుద్ధం వద్దు అనే అందరి ఉద్దేశం కనుక యుద్ధం మానడం మంచిది అన్నాడు. దుర్యోధనుడి ఆవేశానికి పట్టపగ్గాల్లేవు. ఎవరేమనుకున్నా సరే, ఎవరి సాయము నాకవసరం లేదు. మనస్ఫూర్తిగా సాయం చేశారా సరే, లేదా నాకక్కర్లేదు. భీష్ముడు మిగతా వారు కావాలనుకుంటే దూరంగానే ఉండొచ్చు, నాకేం దిగుల్లేదు. ఆ పాండవుల్ని ఎదుర్కోవడానికి కర్ణుడు, దుశ్శాసనుడు, నేను మాత్రమే చాలు. పాండవుల్ని నేలకూల్చి ఈ సామ్రాజ్యమంతా మేమే అనుభవించాలి, లేదా నన్ను కూల్చి ఆ పాండవులే పట్టం గట్టుకొని అంతే. అందుకు నేను నా ప్రాణాల్ని, నా రాజ్యాన్ని, నా సంపదల్ని, ఆఖరికి నా సర్వస్వాన్ని త్యాగం చేసేందుకు సంసిద్ధమే. కానీ సంధికి మాత్రం ససేమిరా ఒప్పుకోను. ఆ పాండవులకు రాజ్యంలో రవ్వంత స్థలం కూడా దక్కనీయను. ఇది ముమ్మాటికి నిజం. వారితో యుద్ధమే నా తుది నిర్ణయం అని తన యుద్ధకాంక్షను వెల్లడించాడు. పాండవులతో సంధి చేసుకోవడమే సర్వోత్తమమైనదని భీష్ముడు దుర్యోధనుడికి మరోసారి హితవు చెప్పాడు. కానీ ఆ మంచి సలహా దుర్యోధనుడికి గాని అతడి సహచరులకు గాని ఏమాత్రం రుచించలేదు. వారు లక్ష్య పెట్టలేదు. సమావేశం పూర్తి కాకుండా మధ్యలోనే వారంతా లేచి వెళ్ళిపోయారు. అంతటా గందరగోళం చోటు చేసుకుంది. సమావేశానికి అంతరాయం కలిగింది. కొలువు కూటం నిర్జనమైపోయింది. ఒక్క ధృతరాష్ట్రుడు, ఆయన సారథి తప్ప అంతా నిష్క్రమించారు. ధృతరాష్ట్రుడు పరితపిస్తూ అక్కడే కూర్చుండిపోయాడు. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.